మౌన పోరాటం మౌన పోరాటం. ఎస్ యువర్ ఆనర్. గజ అవంతిని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్ లోకి తీసుకొస్తుంటే గజాని ఫాలో చేసిన దామోదర్ ఆ గది లోపల కర్టెన్ చాటును దాక్కున్నాడు. గజ అవంతిని గదిలో బంధించడానికి ట్రై చేస్తే అవంతి తోసేసింది. కర్టెన్ చాటును దాక్కున్న దామోదర్ గజ పొట్టలో కత్తిని గుచ్చి పారిపోయాడు. గజ ఆ పాదతో అవంతి మీద పడబోతుంటే అవంతి అతన్ని పక్కకి తోసే ప్రయత్నంలో కత్తి అవంతి చేతిలోకొచ్చింది. వాచ్మెన్ అవంతిని ఆ కత్తి లాగే టైంలో వీడియో తీశాడు. సో అవంతి ఆ హత్య చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. That's all, Your Honor. మీ దగ్గర దామోదర్ నేరం ఒప్పుకున్న వీడియో ఉంటే ఇంతసేపు వాదించడం ఎందుకు? ఎందుకంటే కేసులో ఉన్న ప్రతి విషయాన్ని సాక్ష్యాలతో సహా వివరించకపోయి ఉంటే ఆ దామోదర్ వీడియోని ఏదో ఒక గ్రాఫిక్స్ లో చేసుంటాడని డిఫెన్స్ లాయర్ గారు వాదించే అవకాశం ఉండేది, యువర్ ఆనర్. వెంటనే దామోదర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టమని పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. యువర్ ఆనర్, ఆ పని నా కొడుకు సిఐ ద్వారకా ఆల్రెడీ చేసేశాడు. ద్వారకా, కేసు పూర్వాపరాలు పరిశీలించాక ఈ హత్య చేసింది దామోదరని నిరూపించినందున ఈ కోర్టు నేరస్తుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నేరం చేయడానికి ప్రేరేపించిన మంగమ్మకి 7 ఏళ్ల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అవంతిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఇక ఈ కేసును వాదించడానికి మానవతా దృక్పథంతో అవకాశం ఇవ్వమని కోర్టు వారిని రిక్వెస్ట్ చేసి ఎంతో కష్టపడి వాదించి నిజాన్ని నిరూపించి శిక్ష పడబోయిన తన కోడలిని నిర్దోషిగా విడుదల చేయించిన దుర్గగారిని ఈ కోర్టు ఎంతగానో అభినందిస్తుంది. ఇలాంటి స్త్రీమూర్తులుంటే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. యు ఆర్ గ్రేట్ దుర్గగారు.
ఎంతో చెప్పి చూశాను, నిజం చెప్తే అవంతక్కకి వెంటనే శిక్ష పడుతుంది అని. అయినా ఆవిడ వినలేదు. నిజమే గెలుస్తుంది, నేను నిజమే చెప్తాను అని కోర్టుకు వెళ్ళింది. అవంతి హత్య చేసిందనేది నిజం. మరి ఆ నిజం చెప్పి అవంతిని ఆ కేసులో నిర్దోషని ఎలా నిరూపించగలదు? హత్య చేసిన మనిషిని కోర్టు శిక్షిస్తుంది కదా. అవంతక్క జైలుకు వెళ్తే బావగారు బ్రతకలేరు, మొత్తం అందరం బాధపడతాము. అందుకే నేను పొద్దున్నుంచి దేవుని ఒక్కటే కోరుకుంటున్నాను, అవంతక్క నిర్దోషి అని ప్రూవ్ అవ్వాలి అని, అక్క ఇంటికి రావాలి అని కోరుకుంటున్నాను. నక్షత్ర, ప్రెగ్నెన్సీ వచ్చాక నువ్వెంత సాఫ్ట్గా మారిపోయావు. నీకు వదిన మీద ఎంత కోపమున్నా అదంతా పక్కన పడేసి వదిన బయటికి రావాలని కోరుకుంటున్నా. నువ్వు గ్రేట్ నక్షత్ర. అవునరా, నక్షత్ర చాలా గ్రేట్. తన తోటికోడల మీద కోపం మొత్తాన్ని ప్రేమగా మార్చేసుకుంది. అవంతి ఆ కేసులో నుంచి బయట పడిపోవాలని చాలా కోరుకుంది. కానీ నా ఆశ, నా కోరిక తీరలేదుగా అత్తయ్య. అక్కకి శిక్ష వేసేశారా? ఆవిడతో పాటు అవంతి రాలేదంటే దాని అర్థం అదే కదమ్మా. అయ్యో ఏమ్మా, వదినకి శిక్ష వేసేశారా? అయ్యో పాపం, ఎంత దారుణం జరిగిపోయింది. అక్కకి శిక్ష వేసేశారా? నేను అందుకే మొత్తుకొని మరీ చెప్పాను, మీరు నిజం చెప్తే అక్కకి శిక్ష వేసేస్తారు అని. ఇప్పుడు చూడండి, మీరెంత బాధపడాలి, ద్వారక బావగారు ఏమైపోవాలి. ఏముంది నక్షత్ర, 7 ఏళ్లు ఏడుస్తూ ఏదోలా కాలం గడిపేయాలి, తప్పదు. ఏడవాలి. అబద్ధం చెప్తే ఎప్పటికైనా ఏడవాలి. ఎందుకంటే మనం చెప్పిన అబద్ధాన్ని మనమే కాపాడాలి. కానీ నిజం చెప్పిన తర్వాత అదే మనల్ని కాపాడుతుంది. ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. ఎస్, నేను కోర్టులో నిజం చెప్పాను. ధైర్యంగా నిజమే చెప్పాను. అంటే అవంతికి శిక్ష పడినా మీరు అబద్ధం చెప్పనందుకు గర్వపడుతున్నారా? నాకు తెలుసు అత్తయ్య, మీరు అబద్ధం చెప్పరు, చెప్పలేరు. కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని మీ నమ్మకం మాత్రం ఇప్పటికైతే నిజం కాలేదు. అవంతి ఈ కేసు నుంచి బయటపడాలని ద్వారకింటికొచ్చేసరికి నువ్వు దేవుణ్ణి చాలా బలంగా కోరుకున్నావంట కదా నక్షత్ర. చాలా బలంగా కోరుకున్నాను. అదేంటో అవంతి మీద కోపంతో ఉన్నప్పుడు చాలా కోరికలు కోరుకున్నావు. అవేవి దేవుడు తీర్చలేదు. ఇప్పుడు పాపం అవంతి మీద ఎంతో ప్రేమతో నువ్వు కోరుకున్న కోరికని తీర్చేశాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇలా కోరుకున్నావో లేదో అది నిజమైపోయింది. అంటే వదిన నేరం చెయ్యలేదు అనేసి కోర్టు నమ్మిందిరా. అవంతిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మరి వదినేదమ్మా నీతో రాలేదా? అవంతి గురించి ఎవరేం కోరుకుంటున్నారో తెలీదు. తనకి అలా జరిగింది. అందుకే ఒకసారి గుడికి వెళ్లి రమ్మని చెప్పాను.